ఏజెన్సీలో నామినేషన్ల ప్రక్రియ వేగం అందుకుంది. ఈరోజే చివరి రోజు సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. రేపు స్క్రూటినీ ఉంటుంది. ఎల్లుండి ఈ సంబంధించిన గుర్తుల యొక్క అభ్యర్థులకు సంబంధించిన గుర్తులు, సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించిన గుర్తులని ప్రకటించేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం కమ్మాలపల్లి ప్రాంతం అల్లుగూడానికి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి చింత ప్రసాద్ దగ్గర ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా ఉన్నారు, ప్రస్తుతం పోటీలో ఉన్నారు. ఆల్రెడీ నామినేషన్ ప్రక్రియ పూర్తి అయినట్టు తెలుస్తూ ఉంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీకు టికెట్ ఇచ్చింది. గతంలో మీరు సిపిఎంఎల్ డెమోక్రసీ గెలిచినట్టుగా తెలుస్తూ ఉంది. పార్టీ మారడానికి కారణం ఏంది? మళ్ళీ ఇప్పుడు పోటీలో ఉన్నారా? ఏం జరుగుతుంది? ముందుగా గృహటీకి నమస్కారం. నాకు అల్లిగూడెం గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ తరఫున మా కోరం కనకయ్య గారి ఆశీర్వాదంతో నాకు కన్ఫర్మ్ చేయడం జరిగింది. నాకు ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లతోటి సంబంధం ఉంది. కాంగ్రెస్ పార్టీకి నేను పనిచేసిన, అందుకనే కనకయ్య గారు కూడా నాకు పెద్ద ఎత్తున నాకు మద్దతు తెలిపిండు. ఇక్కడ పార్టీ కార్యకర్తలు కూడా ఉన్నారు. నాకు ఖచ్చితంగా ఓటేసి గెలిపిస్తామనే భరోసాతోటే నేను పోటీలోకి దిగడం జరిగింది. ఇక్కడ బలంగా ఉన్నటువంటి మీరు కాంగ్రెస్లో ఉన్నారు. ప్రస్తుతము ప్రసాద్కి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ వ్యతిరేక పవనాలు ఉన్నాయి. ప్రసాద్ మీద వ్యతిరేకత ఉంది. ఒకవేళ వేరే పార్టీ గెలవచ్చు అనే వాళ్ళకి మీరు చెప్పేది సమాధానం? జనాలు పడనోళ్ళు అట్లా చెప్తారండి. జనాలు అట్లా చెప్తారు. విషయం ఏంటంటే నేను ఎమ్మెల్యే పార్టీలో ఉండి కూడా నేను వేరే పార్టీ వాళ్ళతోటి దగ్గరికి పోయి నాకు అడిగే విధానం తెలుసు. నేను అడిగినా అంతో కొంత వాళ్ళు ఇచ్చినంత చేసి జనానికి న్యాయం చేసినా నాకు పడని వాళ్ళు 100 చెప్తారు. మళ్ళీ ఇప్పుడు కూడా నేనేంటంటే ప్రభుత్వంలో ఉన్న పార్టీకే నేను పనిచేస్తాను. జనాలు కూడా వీడు పనిచేస్తాడనే నమ్మకం ఉన్నది. నా వెనకాల జనాలు ఉన్నారు. అందుకనే నేను ముందుకు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది. అనుకున్నటువంటి హామీలని అమలు చేయలేకపోయారు. ఒక పక్క ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య కావచ్చు, ఈ ప్రజలకు పథకాలు చేరే విషయంలో, అభివృద్ధి విషయంలో కుంటుపడింది. ఇప్పుడు ప్రజలు కూడా ఆ వ్యతిరేకతను క్యాచ్ చేసుకొని కాంగ్రెస్ని ఓడించాలనేటువంటి పరిస్థితిలో ఉన్నారు అని చెప్పి బయట టాక్ నడుస్తూ ఉంది. దీని మీద మీరేమంటారు? అన్నీ నడుస్తూనే ఉన్నాయి. వాళ్ళు కావాలని చేస్తారు. అభివృద్ధి కుంటుపడిందంటే గ్రామ పంచాయతీ సర్పంచులు లేరు, ఎన్నికలు జరగలేదు. ఎన్నికలు జరిగిన తర్వాత సర్పంచులు వచ్చిన తర్వాత నిధులు వస్తాయి. సర్పంచులు లేకపోతే నిధులు రావని వాళ్ళకు తెలియదు. అందుకనే వాళ్ళు అట్లా మాట్లాడతారు. డబల్ బెడ్రూమ్ లాంటి కేటాయింపులో కూడా ప్రసాద్ కొంతమందికి అన్యాయం చేశాడు అని ఒక్కని దగ్గర కూడా మనం సింగిల్ ఛాయ్ కూడా దగ్గర తాగలేదు. వాళ్ళు అవసరమైతే నా గ్రామ పంచాయతీలో వచ్చేసి మొత్తం లిస్టు కూడా సెలెక్టెడ్గా నేనే చేసిన. ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి పోయి మీరు కావచ్చు, ఇంకో ఛానల్ కావచ్చు, ఎవరు పోయినా కూడా వాళ్ళని ఇంటర్వ్యూ చేసినా నేను తీసుకున్నట్టు. నేను వాళ్ళకి అన్యాయం చేసినప్పుడు 10 రూపాయలు తీసుకున్నా వానికి మంట మంటుంది కాబట్టి మీకు కూడా చెప్తాడు. నాకు అటువంటిది ఏమన్నా ఉంటే చేయొచ్చు. నేను అటువంటి మనిషిని కాదు, వాళ్ళకి తెలుసు. ఇక్కడున్న ప్రజలలో కొంతమంది నాయకులలో వ్యత్యాసాలు ఉన్నాయి. ప్రసాద్ వేరే వాళ్ళతోనే నాయకులతో కలుపుగొలిగి ఉన్నాడు, మాట్లాడాడు, ఎవరిని లెక్క చేయడు అనే వాళ్ళకు మీరేం చెప్తారు? వాళ్ళు చెప్పేది అబద్ధం. ఎందుకంటే నన్ను ఓడదీయాలనే ఆలోచనతోటి వాళ్ళు 100 చెప్తారు. అట్లానే ఇప్పుడు నామినేషన్లు కూడా నన్ను ఓడదీయాలని నామినేషన్లు వేస్తున్నారు. వాళ్ళు ఎంత చేసినా అది కాని పని. మీకు రెబల్గా కూడా ఇప్పుడు క్యాండిడేట్లు ఉన్నారని తెలుస్తా ఉన్నారు. పార్టీ గమనిస్తలేదా? పార్టీ దృష్టి పెట్టలేదా? పార్టీ మాట్లాడుతుంది, రేపు ఎల్లుండో మాట్లాడుతుంది. ఉపసంహారాలు ఉన్నాయి, మాట్లాడతారు. నాకు ఇంటిమేషన్ ఉన్నది, సెట్ చేస్తారు మా ఎమ్మెల్యే గారు. ప్రస్తుతం మీ గ్రామ పంచాయతీ ప్రజలకు, ఓటర్లకు, నాయకులకు మీరేం చెప్తారు? నేను పార్టీ తరఫున నేనేమంటున్నా అంటే వ్యక్తి పార్టీ తరఫున కావచ్చు, కానీ గ్రామ పంచాయతీ వైజ్గా తీసుకుంటే ఒక వ్యక్తిని చూసుకోవాలి. నేను ఇంతకుముందు చేసినటువంటి అనుభవం ఉన్నది. అక్కడ ప్రభుత్వం ఉన్నది, మాకు మా ఎమ్మెల్యే గారు కనకయ్య గారు ఉన్నారు. సో వాళ్ళు కూడా ఇబ్బంది పడొద్దు. నన్ను వాళ్ళు గెలిపిస్తారు. గెలిపించిన తర్వాత నన్ను వ్యతిరేకించే వాళ్ళకేందో నేనేందో వాళ్ళు చూస్తారు. ప్రజలకు మీరేం హామీ ఇస్తారు? నేను గెలిస్తే కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి నాకు చేతనైనంత, నాకు తెలివి ఉన్నంత ఎంపీ గారి దగ్గరికి పోతా, ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతా. అక్కడి నుంచి వచ్చే ఫండ్ని తీసుకొచ్చి ఖచ్చితంగా వాళ్ళకి నేను ఆల్రెడీ హామీ ఇస్తున్నా. ఒక సర్పంచ్ ఏం పని చేయాలనో ఇంతకుముందు ఎమ్మెల్యే పార్టీలో ఉన్నా, కొంచెం గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్ నుంచి తీసుకొచ్చిన దాంతో సెట్ చేసిన
వచ్చిన కాడికి చేసిన. గత ప్రభుత్వం కూడా 5 సంవత్సరాల పాలనలో ఒక 3 సంవత్సరాలు మాత్రమే ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. అక్కడ లేనిది మనం ఏం చేయలేమనేది జనాలకు చెప్తాను. ఇది పరిస్థితి. ప్రస్తుతానికి అల్లిగూడెం కాంగ్రెస్ అభ్యర్థి చింతప్రసాద్ ఒకటే చెప్తా ఉన్నారు, ప్రజలు నా వెంటే ఉన్నారు, ఓటర్లను నేను ఎలా చూసుకోవాలి, నాయకులను ఎలా చూసుకోవాలి అనేది నాకు తెలుసు, గత అనుభవం ఉంది. ఆ అనుభవంతో పాటుగానే నేను నా అభివృద్ధి ఎలా తీసుకెళ్ళాలి, ప్రజలకు కావాల్సినటువంటి అభివృద్ధిని ఎలా నాయకుల దగ్గర నుంచి రాబట్టాలి అనేటువంటి విషయాలలో నేను నా ప్రయత్నం చేస్తాను. సాధ్యమైనంత వరకు గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసమే నా కృషి ఉంటుంది, నా పట్టుదల ఉంటుంది, దానికోసమే నిరంతరం పనిచేస్తా అని చెప్పి ప్రసాద్ చెప్తా ఉన్నారు.